ఒక కామన్ థింగ్ ఏందంటే ప్రతి టెస్టర్‌కి మనం అనుకునేది ఏంది, మనం ఏమైనా అండర్ పెయిడా? కంపెనీ మనకి సరిగ్గా పే చేయట్లేదా? మార్కెట్ ఉన్న వాల్యూకి మనకి ఇవ్వట్లేదా అనే డౌటు ప్రతి ఒక్కరికి ఉంటది. నేను కూడా చాలా సార్లు అనుకున్నా. హానెస్ట్‌గా చెప్పాలంటే 2026లో మార్కెట్ బెంచ్ అనేవి మనం ముందు తెలుసుకోవాలి. ప్రెజెంట్ ఒక 2 ఇయర్స్ క్యాండిడేట్ ఎక్స్‌పీరియన్స్‌కి ఏందంటే 4-7 లాక్స్ దాకా ఇస్తున్నారు. అదే 3-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌కి ఏందంటే 8-13, 15 దాకా ఇస్తున్నారు. అదే నువ్వు ఒకవేళ 6+ అనుకో, ప్లస్ ఆటోమేషన్ ఎక్స్‌పర్టైజ్ అయ్యుంటే 18-30, నియర్లీ 18-20, 25 అలా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మీ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా? సర్విస్ బేస్డ్ కంపెనీయా? అని కూడా మ్యాటర్ అయ్యిద్ది. ఎందుకంటే సాలరీస్ అనేవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి, సర్విస్ బేస్డ్ కంపెనీస్‌కి డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఒక్కసారైతే గమనండి. మనకున్న కరెంట్ సాలరీ ఇప్పుడున్న 2026 బెంచ్ మార్క్స్ కన్నా తక్కువ ఉంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. సో, మన స్కిల్స్ కరెంట్ మార్కెట్ వాల్యూకి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సో, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్‌ని ప్లాన్ చేసుకోండి.